అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు బోటి గోంగూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. 1 కేజీ బోటి తీసుకున్నాను నేను ఇక్కడ. దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్లోకి తీసుకొని 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ ముద్ద, 1 స్పూను ఉప్పు, కొంచెం పసుపు, ఈ 3 తీసుకొని బోటికి బాగా కలుపుకోవాలండి. ఉడకబెట్టుకోవడానికి కుక్కర్ గిన్నెలో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, తరిగిన ఉల్లిపాయను అందులో వేసుకొని బాగా బోటి కూరతో పిసకండి. దానివల్ల ఏమవుతుందంటే మనం శుభ్రంగా కడుక్కున్నా కానీ బోటి కొంచెం ఒకలాంటి స్మెల్ వస్తుంది కదా, ఆ కొంచెం స్మెల్ కూడా ఈ ఉల్లిపాయలో ఉడకడం వల్ల పోతుందండి. ఇలా చేసి చూడండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి. 3 విజిల్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మీకు ఆవిరి ఉంది, మూత తీయరాదు. మీకు ఇప్పుడు ఒక టిప్ చెప్తానండి. కుక్కర్ని నల్లా కిందికి తీసుకుపోయి విజిల్ని ఇట్లా పైకి పట్టుకోండి, ఆవిరంతా వెళ్ళిపోతుంది నల్లాను విప్పి. ఇప్పుడు చూడండి, ఈజీగా వెంటనే మనకు ఓపెన్ చేయడానికి వస్తుంది. మామూలుగానైతే మనకు ఆవిరి పట్టి ఆవిరంతా పోయే వరకు కుక్కర్ మూత తీసుకోవడానికి రాదు. ఇట్లయితే మనం ఈజీగా వెంటనే తీసుకోవచ్చు. నల్ల కింద పెట్టి ఆ విజిల్ని పైకి పట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 కట్టల గోంగూర తీసుకున్నాను నేను. ఇట్లా సన్నగా తరుక్కోవాలండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక 4 గంటల నూనె వేసుకొని ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ ఉల్లిగడ్డ మంచిగా వేగినాక 1 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ, అది కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలండి. దించిన వెంటనే కుక్కర్ మూత రావాలి అంటే నల్ల కింద పెట్టి దాన్ని విజిల్ని పట్టుకోవాలి. ఇప్పుడు బాగా తరిగిన గోంగూరను ఆయిల్లో వేసుకున్నానండి. సన్నం తరిగితే ఏంటంటే మంచిగా ఉడుకుతుంది గోంగూర. అది వేగాలండి. వేగడానికి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి గోంగూరను. చూడండి, 5 నిమిషాల తర్వాత మంచిగా వేగింది గోంగూర. ఇప్పుడు ఇంట్లో మనం బోటి వేసుకోవాలండి. బోటి వేసుకొని ఈ గోంగూర మొత్తం బోటికి మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కారం, ఉప్పు కూడా వేసుకుందాం. ఒక 2.5 స్పూన్ల కారం వేసుకోవాలండి. 2.5 టేబుల్ స్పూన్లు పడుతుందండి కేజీకి. ఎందుకంటే జర పుల్లగా కారంగా ఉంటేనే మంచిగా ఉంటుంది. ఉప్పు ముందు ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా కుక్కర్లో, ఇప్పుడు 1.5 స్పూన్ సరిపోతుంది. ముందు 1 స్పూన్ వేసుకున్నాం కదా. మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఉప్పు, కారం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉప్పు కారంని ఉడకనివ్వాలండి. అట్లయితే ముక్కలకు మంచిగా పడుతుంది. మంచిగా మగ్గిందండి కారం. చూడండి, మంచిగా ఇదైంది. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి. గ్రేవీ కావాలి కదా, కొంచెం గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. చాలా ఈజీ అండి ఇది చేయడం. బోటి అంటే చాలామందికి ఇష్టం ఉన్న కడగడానికి భయపడతారు. అది ఎట్లనో నేను చూపిస్తాను మీకు ఒక్కసారి ఇంకో వీడియోలో. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకోవాలండి. 1 స్పూను, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి. తర్వాత గరం మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా సరిపోతుంది. ధనియా పౌడర్, ధనియాల పొడి 1.5 స్పూన్ అండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఇందులో పెద్ద ప్రాసెస్ బోటి కడుక్కోవడమే. అది మీకు ఈజీగా ఎట్లా చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా టేస్టీగా పుల్లగా కారంగా బాగుంటుంది. ఒక 3 నిమిషాలు ఉండనియాలి మళ్ళీ, ఎందుకంటే మసాలాలు పట్టాలి కదా. 3 నిమిషాలు అయిపోయింది.
ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేసుకున్నా చూడండి. పచ్చిమిర్చి మొదలు కూడా వేసుకోవచ్చు. అట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే పచ్చిమిర్చి మెత్తగా మన చేతికి రాదు. ఇట్లా దించి 5 నిమిషాల ముందు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ పులుపుకు మంచిగా పులుపు పడుతుంది. మిరపకాయలకి మనం అన్నం తినేటప్పుడు మధ్యలో నంజుకొని తినడానికి బాగుంటాయండి మిరపకాయలు, కొంచెం పులుపు బట్టి. ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు మగ్గనియాలి లో ఫ్లేమ్లో. చూడండి మిర్చికి కూడా మంచిగా పులుపు, గోంగూర పులుపు పడుతుంది, మంచిగా ఉంటాయి. ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అయిపోయిందండి బోటి, ఇంకా అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా అయిందో గోంగూర బోటి. ఇంకొక బౌల్లోకి తీసుకుందాం. మీరు ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త వీడియోస్ని చూడండి. చూశారు కదా, టేస్టీ పుల్లటి గోంగూర బోటి చాలా బాగుంటుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.